ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. తెలుగు చలన చరిత్ర గురించి మనం ఒకసారి మాట్లాడుకునేటట్లయితే, నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, నటభూషణ్ శోభనబాబు గారు, రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు. మరి నెక్స్ట్ తరానికి వచ్చినట్లయితే మెగాస్టార్ చిరంజీవి గారు, నందమూరి బాలకృష్ణ గారు, అక్కినేని నాగార్జున గారు, విక్టరీ వెంకటేష్ గారు. మూడో తరానికి వచ్చినట్లయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, రెబల్ స్టార్ ప్రభాస్ గారు, సూపర్ స్టార్ మహేష్ బాబు గారు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు. ఇప్పుడు చెప్పిన హీరోలందరూ కూడా అద్భుతమైన చిత్రాలలో నటించారనమాట. కొన్ని వందల కొద్ది అద్భుతమైన చిత్రాలు మనకు అందించిన మనకు నేషనల్ అవార్డు ఎన్ని వచ్చినాయండి? ఒకే ఒక్క అవార్డు అనేది వచ్చిందనమాట, అంటే హీరో పరంగా. మరి హిందీలో మనం చూసుకున్నట్లయితే 27 నేషనల్ అవార్డులు వచ్చినాయి. కన్నడంలో కూడా చాలా నేషనల్ అవార్డులు వచ్చినాయి. మలయాళంలో నేషనల్ అవార్డులు వచ్చినాయి. తమిళంలో కూడా ఎన్నో నేషనల్ అవార్డులు వచ్చినాయి అనమాట. మరి మన హీరోలకు నేషనల్ అవార్డు అనేది ఒకే ఒక్కటి ఎందుకు వచ్చింది? మన తెలుగులో అలాంటి గొప్ప చిత్రాలు అనేది లేవా? మన తెలుగు వాళ్ళు, మన తెలుగు హీరోలు అలాంటి గొప్ప చిత్రాలు చేయలేదా? మన తెలుగు హీరోలకు ఒకే ఒక్క అవార్డు రావడం ఏంటి? నందమూరి తారక రామారావు గురించి మనం ఒకసారి మాట్లాడుకునేటట్లయితే, అతని కెరియర్లో, సినిమా కెరియర్లో ఎన్ని గొప్ప చిత్రాలు నటించారండి? ఎన్ని గొప్ప చిత్రాలే కదా, ఎన్ని అద్భుతమైన చిత్రాలు అనేది మనకు అందించారు. సాంఘిక చిత్రాలు కావచ్చు, పౌరాణిక చిత్రాలు కావచ్చు. అతను నిజంగా తెరపైన కనిపిస్తే చాలు, అసలు నిజంగా ఒక రాముడి పాత్ర కావచ్చు, కృష్ణుడి పాత్ర కావచ్చు, ఎలాంటి పాత్ర అయినా సరే అవలీలగా పోషించే వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అనమాట. అప్పట్లో నేను వినేవాడిని, అసలు అతను ఫోటోని, ఒక రాముడి పాత్రలో ఉన్న ఫోటో కావచ్చు, లేదా ఒక కృష్ణుడి పాత్రలో ఉన్న ఫోటో కావచ్చు, అతను ఫోటోని ప్రేమ్ కట్టించుకొని కూడా ఇంట్లో కూడా పూజ చేసుకునేవాళ్ళు అనమాట. అంటే అసలు ఇంట్లో అతను ఫోటో పెట్టుకొని పూజ చేసేవాళ్ళంటే ఎలాంటి గొప్ప చిత్రాలు అందించారండి మన తెలుగు హీరోలు. కానీ ఒకే ఒక్క నేషనల్ అవార్డు వచ్చిందంటే నాకు అదే బాధ అనిపిస్తుంది అనమాట. మరి అక్కినేని నాగేశ్వరరావు గారు సాంఘిక చిత్రాలు కావచ్చు, పౌరాణిక చిత్రాలు కావచ్చు, పల్లెటూరి నేపథ్యంలో నడిసే ఎలాంటి పాత్ర అయినా సరే అవలీలగా పోషిస్తున్నారు అన్నమాట. మరి సూపర్ స్టార్ కృష్ణ గారైనా కానీ ఒక కౌబాయ్ పాత్రలో నటించాలంటే నిజంగా ఆయన తర్వాతే అనమాట. మరి వాళ్ళ సినిమాల పట్ల వచ్చినాయి అంటే థియేటర్లు మొత్తం కూడా ఫుల్ అయిపోయాయి, హౌస్ఫుల్ బోర్డులు పడిపోయాయి. మరి అలాంటి గొప్ప హీరోలకు మాత్రం రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు కూడా ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించారనమాట. మరి అలాంటి గొప్ప గొప్ప హీరోలకు కూడా నేషనల్ అవార్డు రాలేదన్నమాట. ఒక మాటలో చెప్పాలంటే మన తెలుగు ఖ్యాతినే కాదు, తెలుగు ఇండస్ట్రీని నిలబెట్టిన హీరోలు మొదటి తరం హీరోలు అనమాట. నెక్స్ట్ తరం గురించి మనం ఒకసారి మాట్లాడుకునేటట్టయితే మెగాస్టార్ చిరంజీవి గారు. మెగాస్టార్ చిరంజీవి గారి కెరియర్లో అద్భుతమైన చిత్రాలు వచ్చినాయండి. ఎన్నో అద్భుతమైన చిత్రాలు అనేది మనకు అందించారనమాట. రుద్రవీణ, రుద్రవీణ చిత్రం అనేది నిజంగా ఒక అద్భుతమైన చిత్రం అనేది చెప్పుకోవచ్చు అనమాట. రుద్రవీణ సినిమా కావచ్చు, స్వయం కృషి సినిమా కావచ్చు, ఆపద్బాంధవుడు సినిమా కావచ్చు, ఆరాధన సినిమా కావచ్చు. ఆ సినిమాలలో అతని పర్ఫార్మెన్స్ చూస్తే, అతని యాక్టింగ్ చూస్తే నిజంగా ప్రతి ఒక్కరు కూడా ముగ్ధులైపోవాల్సిందేనమాట. అన్ని అద్భుతమైన చిత్రాలలో కూడా మెగాస్టార్ చిరంజీవి గారికి ఒక్క నేషనల్ అవార్డు అనేది కూడా రాలేదన్నమాట. అంటే హీరో పరంగా నేను చెప్పేది. మరి నందమూరి బాలకృష్ణ గారి గురించి మనం ఒకసారి మాట్లాడుకునేటట్లయితే ఎన్నో సాంఘిక చిత్రాలలో నటించారు, పౌరాణిక చిత్రాలలో నటించారు. అయినా కానీ నేషనల్ అవార్డు అనేది ఏది రాలేదు. మరి అక్కినేని నాగార్జున గారి గురించి మనం ఒకసారి మాట్లాడుకునేటట్లయితే అక్కినేని నాగార్జున గారు కూడా అన్నమయ్య చిత్రం ఎలాంటి చిత్రం అండి, శ్రీరామదాసు ఎలాంటి చిత్రం అండి, ఎలాంటి యాక్టింగ్ చేసిందండి. అద్భుతమైన యాక్టింగ్ చేసి నిజంగా ప్రతి ఒక్కరిని కూడా, అది థియేటరా లేదా దేవాలయమా, మనం ఏదన్నా ప్రత్యక్షంగా మనం చూస్తున్నామేమో అన్నంత ఇదిగా ఆ చిత్రాలనే ఉన్నాయన్నమాట. అంతేకాకుండా ఎన్నో చిత్రాల, అద్భుతమైన చిత్రాలు అక్కినేని నాగార్జున గారు అందించారన్నమాట. మరి విక్టరీ వెంకటేష్ గారు కూడా ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించారన్నమాట. మరి నెక్స్ట్ మూడో తరానికి వచ్చిన తర్వాత ప్రభాసు కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, సూపర్ స్టార్ మహేష్ బాబు గారు కావచ్చు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, రామ్ చరణ్ గారు కావచ్చు. వీళ్ళందరూ కూడా ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించారు. ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించి మనల్ని మెప్పించారనమాట. ఉదాహరణకు జూనియర్ ఎన్టీఆర్ గారు యమదొంగ చిత్రంలో అతని నటన అయితే మాత్రం నిజంగా ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుందనమాట. యముడి పాత్రలలో అతను చెప్పిన డైలాగ్ అనేది ఇప్పటికి కూడా మన చెవులో మారిమోగిపోతా ఉండదు అనమాట. ఏమంటివి అనే డైలాగు నిజంగా స్వర్గీయులు నందమూరి తారక రామారావు గారిని గుర్తు చేసిందనమాట. అతను పేరనేది పెట్టుకున్నా సరే నటనలో మాత్రం సీనియర్ ఎన్టీఆర్ గారిని గుర్తు చేసిందనమాట. మరి మెగా కుటుంబం నుంచి వచ్చిన మరో హీరో
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు. మరి ఇతను గురించి చెప్పుకోవాలంటే తీసింది 16 చిత్రాలైనా సరే, తీసింది 16 చిత్రాలైనా అద్భుతమైన చిత్రాలున్నాయండి. తన రెండో సినిమాతోనే దాదాపు ఇండస్ట్రీ రికార్డులు మొత్తం గూడా, తెలుగు ఇండస్ట్రీ రికార్డులు మొత్తం గూడా తుడిసేసి కొత్త రికార్డులను సృష్టించిండనమాట. 'మగధీర' సినిమాలో అతని యాక్టింగ్ చూస్తే మతులు చెలించిపోవాల్సిందనమాట. అంతే గాకుండా మరొక అద్భుతమైన చిత్రం ఏంటంటే 'రంగస్థలం'. ఇక 'రంగస్థలం' సినిమాకొచ్చినట్లయితే నిజంగా అది యాక్టింగ్ అనటం చాలా తప్పనమాట. అసలు ఆ పాత్రలో విలీనమైపోయిండు. పరకాయ ప్రవేశం చేసిండు. ఈ సినిమాలో రామ్ చరణ్ గారికి ఒక లోపం అనేది ఉంటదనమాట. అది అందరికీ తెలుసు. అతని చెవులనేది సరిగా ఇనబడవనమాట. అది లోపం అనే దానికన్నా ఆ పాత్రకు అతనికి శాపం అనేది చెప్పుకోవచ్చనమాట. ఆ పాత్రలో నిజంగా అతను చేసిన యాక్టింగ్ చూస్తే ప్రతి ఒక్కరికి కూడా కొన్ని కొన్ని సన్నివేశాలలో మాత్రం కళ్ళల్లో నీళ్ళు కూడా ఆగలేదండి. అలాంటి అద్భుతమైన పాత్రలో, ఎమోషనల్ పాత్రలో రామ్ చరణ్ గారి నటన మాత్రం ఓ లెవెల్‌లో ఉందని చెప్పుకోవచ్చనమాట. తర్వాత వచ్చిన మరొక చిత్రం ఏంటంటే 'పెద్ది'. 'పెద్ది' సినిమాలో మాత్రం అతని యాక్టింగ్ అనేది అద్భుతం, అమోఘం అన్నమాట. ఆ సినిమా కోసం అతను ఎంత కష్టపడ్డాడో మనకు తెలిసిన విషయమే. యాక్షన్ పరంగా గావచ్చు, ఎమోషనల్‌గా గావచ్చు, ఒక కుస్తీ ఫైటర్ లాగా అతను కనిపించిన విధానం గావచ్చు, ఆ పాత్రలో అతను విలీనమైపోయిండని చెప్పుకోవచ్చనమాట. మరి ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క హీరో గూడా ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించారు. మనకు కనువిందులు చేశారు. కొన్ని కొన్ని చిత్రాలు మాత్రం ఇప్పటికి గూడా స్థిరస్థాయిగా నిలబడిపోయినాయి. అలాంటి అద్భుతమైన చిత్రాలు అందించిన మనకు మాత్రం హీరో పరంగా అయితే ఒక్కటే ఒక్క నేషనల్ అవార్డ్ వచ్చిందనమాట. ఇక నేను చెప్పేదేంటంటే 'అల్లు అర్జున్‌కి' వచ్చిందని చెప్పి నేను ఆ విధంగా అంటాలే. మిగతా హీరోలు మరి అద్భుతమైన చిత్రాలు చేయలేదా? ఆ హీరోలకి ఎందుకు రాలేదని చెప్పే నా బాధనమాట. మొదట్లోనే నేను ఒక మాట చెప్పా. హిందీలో 27 నేషనల్ అవార్డులు వచ్చినాయి. తమిళంలో నేషనల్ అవార్డులు ఎన్నో వచ్చినాయి. కన్నడంలో ఎన్నో అవార్డులు నేషనల్ అవార్డులు వచ్చినాయి. మలయాళంలో ఎన్నో అవార్డులు నేషనల్ అవార్డులు వచ్చినాయి. కానీ మనకు మాత్రం హీరో పరంగా ఒక్కటే ఒక్క నేషనల్ అవార్డు వచ్చిందనమాట. ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించారు. ఎన్నో చిత్రాలు మనకు అందించారు. కానీ ఒకే ఒక్క నేషనల్ అవార్డు రావటం అనేది ఇక్కడ చానా బాధాకరం అనమాట. నాకైతే మాత్రం మన హీరోల మీద నమ్మకం అయితే ఉందండి. ఎందుకంటే ఎన్నో అద్భుతమైన కళాఖండాలు మనకు అందించారు కాబట్టి ఇక ముందు కూడా ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటిస్తారు. అలాంటి చిత్రాలు వస్తాయి. ఆ చిత్రాలకు నేషనల్ అవార్డు ఖచ్చితంగా మనం కొడతామనమాట. ఇదండి ఈరోజు వీడియో. మీరు పూర్తిగా ఈ వీడియో చూసినట్లయితే మీకు ఒక క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ ద్వారా చెప్పండి. అలాగే మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది మా వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రం మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు అయ్యేదేమీ లేదు. మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం తప్ప. ఈ వీడియోపై మీ అమూల్యమైన కామెంట్ చేసి ఒక లైక్ చేసి షేర్ చేసి మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియో కోసం ఎదురు చూడండి.